ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో షలోమ్. మీకు శుభం కలుగును గాక. ఒక చిన్న విషయం చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. అది ఒక టూరిజం ప్లేస్. వారు ఏం చేస్తా ఉంటారంటే కింద నుండి పైకి ఒక బస్సులో ప్రయాణం చేసి పైకి వెళ్తారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూస్తే దృశ్యాలన్నీ చాలా బాగా కనపడతాయి. కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి పైకి వెళ్ళి పైనుంచి చూసి ఆనందిస్తారు. ఇది వాళ్ళ పని. అయితే వారి ప్రయాణం కింద నుంచి ప్రారంభించబడింది. కొంత దూరం పైకి వెళ్ళేసరికి ఆ కొండ మీదకి ఎక్కే ఆ ప్రాంతము, ఆ చుట్టుప్రక్కల తిరుగుతూ ఉంటే ఆ లోపల ఉన్న వ్యక్తులందరూ భయపడుతూ తన ప్రాణాలని గుండెలను పట్టుకుని పైకి వెళ్తా ఉన్నారు. ఈ లోపల ఒక కుర్రోడు ఆ బస్సులో ఈ చివరి నుండి ఆ చివరికి తిరుగుతూ ఉన్నాడు. ఏమాత్రం భయం లేకుండా ఉన్నాడు. ఏంటా అని చెప్పి వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఒక పక్కన చూస్తే ప్రక్కనే లోతులు కనపడతా ఉన్నాయి. పైకి వెళ్ళే కొద్దీ కింద కనపడతా ఉంటుంటే వీరు చాలా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడు పైకి వెళ్ళిపోదామా, ఎప్పుడు పైకి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోపు జరిగిన సంఘటన ఏంటంటే ఆ పిల్లవాడు తిరుగుతా ఉంటున్నాడు. అటు నుంచి ఇటు నుంచి గంతులు వేసుకుంటున్నాడు. ఏంటర్రా అని చెప్పి ఈ లోపు ఒక ఆయనకి ఆలోచన వచ్చి ఏంటి అని చెప్పి అడుగుదామని ప్రయత్నం చేశాడు. ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏంటి ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ బాబు చెప్పాడు, దీనికి కారణం బండి తోలేది మా నాన్నే కదా అన్నాడు. మా నాన్న నన్ను ఎప్పుడు పడేయడు, మా నాన్న నన్ను ఎప్పుడు కూడా లోతులో పడేయడు అని చెప్పాడంట. చూడండి ఆ చిన్నవాడి సమాధానం. నిజమే కదా, నీ తండ్రి నిన్ను నడిపిస్తే, నీ తండ్రి నిన్ను గమ్యానికి తీసుకుని వెళ్తే ఆయన ఖచ్చితంగా నిన్ను క్షేమంగా తీసుకుని వెళ్తాడు. ఆ చిన్న బిడ్డకి ఎంత నిరీక్షణ. ఈ రోజు నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన ప్రారంభించాడు, ఆయన ముగింపు వరకు నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను క్షేమకరంగా గమ్యానికి చేర్చుతాడు. యేసు ప్రభువారు ఆదియు అంతము అని అన్నారు. ఆయనే ప్రారంభము ముగింపు. ఆయన మీద ఆధారపడిన ఎడల ఆయన మనల్ని నిశ్చయముగా నడిపిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. షలోమ్. గాడ్ బ్లెస్ యు. అంతేకాకుండా ఈ వీడియోస్ చూస్తున్నారు, అంతేకాకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి తెలియపరచడం ద్వారా ఈ పరిచర్యకు మీరు కూడా ప్రోత్సాహం కలిగించిన వారు అవుతారు. మనమందరం కూడా ప్రభువు మీద దృష్టి నుంచి గమ్యస్థానానికి చేర్చబడుదుము గాక. ఆమేన్.